ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ शान्ति 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 నిన్న చదువుకున్న దాన్ని కంటిన్యూషన్ చదువుకున్నాం ఇప్పుడు. I seek mainly to lay the stress upon the subjective reason for the majority of ills which attack the human frame. మెయిన్గా సబ్జెక్టివ్ రీజన్స్ మనం జాగ్రత్తగా అవగాహనలో పెట్టుకోగలిగితే ఈ జబ్బులు రావడానికి మ్యాక్సిమం మనం ఎరాడికేట్ చేసిన వాడు అవుతాం మనం. ఎందుకంటే ఆబ్జెక్టివ్ రీజన్స్ మనకు కనబడే డస్ట్లో తిరిగాడని, ఇప్పుడు ఆ నీళ్లు తాగాడని, ఇదని ఇవన్నీ మనకి ఈ వైరస్ చేత వచ్చిందని, ఆ బ్యాక్టీరియా చేత వచ్చిందని, దాని ఇన్ఫెక్షన్ అయిందని, ఈ కథ అంతా మనం ఎలానే మీకు చెప్తారు. అది వేరు, అది మీరు ఫాలో ఇవ్వండి. మీకు దానికి వేరే బుక్స్ ఉన్నాయి. మెయిన్గా సబ్జెక్టివ్ సైడ్ మాట్లాడగలిగేటువంటివి చాలా రేర్గా ఉంటాయి. అందుగురించి ఆ సైడ్ నేను ఎక్కువ చెప్తున్నాను మీకు అంటున్నారా. మై పర్పస్ ఇస్ however sound. The overemphasis which people put upon disease is bewildering to the soul, for it places the transient, constantly changing form nature in a position of undue prominence, whereas from the angle of the soul, the vicissitudes of the body are only of importance just in so far as they contribute to the enrichment of soul experience. సోల్ అనేటువంటిది ప్రధానంగా వర్తిస్తూ ఈ బాడీ ఈ పర్సనాలిటీ ఇదంతా కూడా దాని యొక్క అధీనంలో పనిచేయడం అనుకున్నది ఎక్కువ సమంజసం, ఎక్కువ సూచించబడేటువంటిది. అందువలన డిసీజెస్ ఇలాంటివన్నీ కూడా మనకు హయ్యర్గా సబ్జెక్టివ్గా ఉన్నటువంటి రీజన్స్ మనం ఎక్కువగా తెలుసుకోవడం అన్నటువంటిది, దాన్ని బట్టి ఫిజికల్ బాడీ ఎఫెక్ట్ అవుతుంది అన్నటువంటి రహస్యం మనం జాగ్రత్తగా అవగాహన పెట్టుకోగలిగితే అప్పుడు డిసీజెస్ మనం చాలా చక్కగా హ్యాండిల్ చేయగలుగుతాం అంటారు. ద ఓవర్ ఎంఫసిస్ విచ్ పీపుల్ పుట్ అపాన్ డిసీజ్ ఇస్ bewildering టు ద సోల్, ఫర్ ఇట్ ప్లేసెస్ ద ట్రాన్సియంట్, కాన్స్టెంట్లీ చేంజింగ్ ఫార్మ్ నేచర్ ఇన్ ఏ పొజిషన్ ఆఫ్ అన్డ్యూ ప్రామినెన్స్. సో ఈ సోల్ అనేటువంటిది ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ ఈ దేహాన్ని, ఫారమ్ నేచర్ని ఎప్పటికప్పుడు ఇట్ ప్రొటెక్ట్స్. చోటులో ఈ షీట్ అనేటువంటిది వర్తింపబడుతూ ఉంటుంటుంది ఫిజికల్ నేచర్ని. అది సోల్ అనేటువంటిది ఒక ప్రొటెక్షన్ అనేటువంటిది ఇస్తుంటుంది మనకి. ఆఫ్ undue prominence, whereas from the angle of the soul, the vicissitudes of the body are only of importance just in so far as they contribute to the enrichment of soul experience. సోల్ యొక్క దీనిలో ఈ దేహంలో పనిచేసేటువంటి ఇవన్నీ కూడా వర్తిస్తుంటాయి. అంటే ఈ డిఫెన్స్ మెకానిజం ఇవన్నీ కూడా సోల్ యొక్క దీనిలో భాగంగా పనిచేస్తుంటాయి యాక్చువల్గా. The factor that is of importance is the causes initiated by man from life to life. సో కాజెస్ అనేటువంటివి ఎక్కువ ఇంపార్టెంట్ మనకి ఎప్పుడు కూడా. ఇట్ ఈస్ ఇనిషియేటెడ్ బై మ్యాన్ ఫ్రమ్ లైఫ్ టు లైఫ్. దిస్ వర్క్ అవుట్ ఇన్ ది appearance of disease, in the emergence of some disastrous consequence, in circumstances and in event, and in the general conditioning of some particular incarnation.
సో ఈ కాజ్ అనేటువంటిదే వీడు పర్టికులర్ ఇన్కార్నేషన్కి కారణంగా పనిచేస్తున్నాడు. అసలు బాడీ తీసుకుని రావడానికి ఏంటంటే ఈ కాజ్ అనేటువంటిది వర్తించడమే. సో ఈ కాజ్ అనేటువంటిది వర్తించుతూ దాంట్లో భాగంగా వీడికి అపియరెన్స్ ఆఫ్ డిసీజ్, ఎమర్జెన్స్ ఆఫ్ సమ్ డిజాస్ట్రస్ కాన్సిక్వెన్స్ ఇన్ సర్కమ్స్టాన్స్. సో డిజాస్ట్రస్ కాన్సిక్వెన్స్ అంటే ఆ సర్కమ్స్టాన్స్లో వీడికి కాజ్ అవుతూ ఉండడం, ఈ డిసీజ్, అపియరెన్స్ ఆఫ్ డిసీజ్, ఇవన్నీ కూడా వీడు ఈ జన్మ తీసుకోవడానికి ఒక కారణంగా వాడు పుడుతుంటాడు కదండి. అది కారణం అసలు. నిజానికి జబ్బు అనేటువంటిది వస్తోందిట, వర్తించుతోందిట అంటే వాడికి ఆ ప్లేన్లో వాడికి ట్రీట్మెంట్ అంటుంటే జరగడానికి అది డిసీజ్గా వాడికి వస్తుంది. సో డిసీజ్ అంటున్నది కేవలం మనకి బయట చూపించేటువంటి కారణాలు కాకుండా వాడు ఆ ఫలానా కారణంగా వాడు పుట్టాడు, ఆ కారణం పరిపూర్తి పొందడానికి లేదా అది ఫుల్ఫిల్ అవ్వడానికి హీఈస్ ప్రోన్ టు సర్టన్ డిసీజెస్. అది ఎగ్జాక్ట్గా అర్థం చేసుకోవాలంట. It is with these causes that man must learn to deal, to recognize them, and to trace the conditioning energy to the appropriate effect. So he should recognize them. He must learn to deal. దాన్ని జాగ్రత్తగా అవగాహన చేసుకుని వాడు జాగ్రత్తగా టు రికగ్నైజ్ దెమ్ అండ్ టు ట్రేస్ ది కండిషనింగ్ ఎనర్జీ టు ద అప్రోప్రియేట్ ఎఫెక్ట్. సో వీటిలో ఒక కండిషనింగ్ ఎనర్జీ అంటుండే వాడు పనిచేస్తుంది, అది అప్రోప్రియేట్ ఎఫెక్ట్ ఇచ్చేటట్టుగా వీడు చూసుకోవాలి. వీడు కొన్ని జాగ్రత్తలు అనేటువంటి వీడు ఫాలో అవ్వాలి. సో ఇది గుర్తుంచుకున్నప్పుడు మనం మెడిసినల్ పార్ట్ కొంచెం జాగ్రత్తగా కొన్నిటికి మాత్రం వాడుతుండాలి, కొన్నిటికి మనం సెట్ చేసుకోవడం అటువంటిది చేయాలి. మెడిసిన్స్ చాలా వాటి ఇప్పుడు వచ్చేసాయి మనకి, బట్ వీడు చేసుకోవాల్సినటువంటి సాధనకు సంబంధించినట్టుది కొంత ఉంటుంది. దాన్ని చేయకుండా వీడు కేవలం మెడిసినల్ పార్ట్ తోటి హ్యాండిల్ చేసేస్తున్నాం డిసీజెస్ అంటే కనుక దాని వలన ఏమైపోతుందంటే వీడు పుట్టినటువంటి ఇది పరిపూర్తి పొందదు. అంటే ఏ కారణంగా అయితే పుట్టాడో ఆ కారణం పరిపూర్తి పొందకుండా వీడు దేహం వదిలేయడం అనేటువంటిది అయిపోతుంది. సో అది ఇక్కడ ఎక్కువ ఇబ్బంది పెట్టేది. Karma is not an inevitable, inescapable, and dire happening. So recognize them and to appropriate effect, dealing primarily then with the task of negating the cause by the opposition of a trained will. Negating the cause, primarily then with the task of negating the cause by the opposition of a trained will. సో వీడు ఆ కారణాన్ని, కాజ్ని వీడు ఇది చేసేస్తున్నాడు బై ద అపోజిషన్ ఆఫ్ ఎ ట్రైన్డ్ విల్. అది కర్మ ఈజ్ నాట్ అన్ ఇన్ఎవిటబుల్, inescapable, and dire happening. It can be offset, but this is offsetting particularly where disease is concerned will include 4 lines of activity. కర్మ అన్నటువంటిది ఇస్ నాట్ అన్ ఇన్ఎవిటబుల్ అంటే ఖచ్చితంగా అంటే కొంచెం హయ్యర్ పాయింట్. కర్మ అన్నటువంటిది ఏమిటి, అది మనం తప్పు చేసాం, అది ఏదో ఒక రకంగా మన నుంచి తీసివేయబడుతుంది, ఏదో ఒక రకంగా, నాట్ ఇన్ ద ప్యాటర్న్ ఆఫ్ వాట్ వీ థింక్, నాట్ ఇన్ ద ప్యాటర్న్ ఆఫ్ ఓన్లీ డిసీజ్. అది జాగ్రత్తగా అవగాహన, ఏదో రకంగా తీసివేయబడుతుంది మన చేత. అది మన పూర్వకర్మ అంటాడు. ఇప్పుడు మాస్టర్ శ్రీ గారి యోగం అంటాం మనం. మరి యోగంలో మరి అది కర్మ న్యూట్రలైజ్ అవుతుందని చెప్పారు కదా ఆయన, అంటే బై ఫాలోయింగ్ సర్టన్ స్టెప్స్. అది అలా అవగాహన చేసుకోగలిగితే మనం, సో మన పూర్వకర్మ అంటున్నది ఇట్ ఈస్ నాట్ అన్ ఇన్ఎవిటబుల్. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఆ సెంటెన్స్ మనకు చాలా బలాన్ని ఇస్తుంది. అంటే మనకి ఏమని చెప్తారంటే ప్రతిదీ కూడా మన మీద నుంచి అలా వెళ్ళిపోవాల్సిందే, ఇలాంటివి మనకి ఉంటాయి, కానీ ఈ సెంటెన్స్ మనకి ఎక్కడా దొరకదు మనకి. కర్మ ఈజ్ నాట్ అన్ ఇన్ఎవిటబుల్, ఇన్ఎస్కేపబుల్, అండ్ డైర్ హ్యాపెనింగ్. ఇట్ కెన్ బి ఆఫ్సెట్, దాన్ని మనం తగ్గించుకోవచ్చు. ఇట్ కెన్ బి ఆఫ్సెట్, బట్ దిస్ ఆఫ్సెటింగ్ పర్టికులర్లీ వేర్ డిసీజ్ ఇస్ కన్సర్న్ విల్ ఇంక్లూడ్ 4 లైన్స్ ఆఫ్ యాక్టివిటీ. అది డిసీజ్ సంబంధించినవి 4 పాయింట్స్ చెప్తున్నారు. అందులో ఫస్ట్ పాయింట్, డిటర్మైనింగ్ ద నేచర్ ఆఫ్ ది కాజ్ అండ్ ద ఏరియా ఆఫ్ కాన్షియస్నెస్ వేర్ ఇట్ ఒరిజినేటెడ్. ఇన్ కాన్షియస్నెస్, ఏరియా ఇన్ కాన్షియస్నెస్ వేర్ ఇట్ ఒరిజినేటెడ్. అది సో నేచర్ ఆఫ్ ది కాజ్ ఒకటి తెలుసుకోండి, అండ్ వీడి కాన్షియస్నెస్లో అది ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది అన్నటువంటి తెలుసుకోండి.
చాలా ముఖ్యం. ఉదాహరణకి ఏదైనా ఎనీ డిసీజ్ యూ టేక్. సో ఆ డిసీజ్ వాడి నేచర్ ఆఫ్ ది కాజ్ ఏమిటి ఆ డిసీజ్ రావడానికి, అండ్ వేర్ ఇట్ ఆరిజినేటెడ్, వాడి యొక్క కాన్షియస్నెస్ అది ఎక్కడో ఆరిజినేట్ అయ్యింది. ఇది ఈ పాయింట్ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలన్నారు. సెకండ్ పాయింట్ వచ్చేటికి డెవలపింగ్ దోస్ క్వాలిటీస్ విచ్ ఆర్ ది పోలార్ ఆపోజిట్ ఆఫ్ ది ఇఫెక్టివ్ కాజ్. ఈ ఎఫెక్టివ్ కాజ్కి పోలార్ ఆపోజిట్స్ అంటే వీడికి చల్లదనం వలన వీడికి ఇబ్బందులు వస్తున్నాయి అనుకోండి, వెచ్చదనంలో ఉండండి. వెచ్చదనం వలన ఇబ్బందులు వస్తున్నాయి, చల్లదనంలో ఉండండి. సంథింగ్ లైక్ అలా. డెవలపింగ్ దోస్ క్వాలిటీస్ విచ్ ఆర్ ది పోలార్ ఆపోజిట్ ఆఫ్ ది ఇఫెక్టివ్ కాజ్. ఏదైతే మీకు ఇఫెక్ట్గా కనబడుతున్నటువంటి కాజెస్ ఉన్నాయో, ఈ చల్లదనం వలన, వెచ్చదనం వలన, లేదా ఏసీలో ఉంటే ప్రాబ్లమ్స్ అని, లేదా సిటీలో ఉంటే ప్రాబ్లమ్స్ అని, ఇలాంటివి ఉంటాయి కదా, దానికి ఒక ఆపోజిట్ దా కండిషన్కి మీరు వెళ్ళండి. అదొకటి. అంటే డిసీజ్ పరంగా ఉండేటువంటి కర్మని మీరు కొంతవరకు ఇలా ఉంటే నెగెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పారు కదా, అది అందుకని అదొకటి. ఫస్ట్లోనేమో డిటర్మైనింగ్ ద నేచర్ ఆఫ్ ది కాజ్. ఏ కాజ్ చేతి వీడికి జబ్బు వస్తుంది, ఒక ఆయాసం అనుకోండి, లేదా ఒకటి దగ్గు, ఎలర్జీ, డస్ట్ ఎలర్జీ, లేదా సోరియాసిస్, ఎనీథింగ్ యు టేక్. సో పలానా కారణం చేత నేచర్ ఆఫ్ ది కాజ్ ఒకటి తెలిసింది. నెక్స్ట్ ఇస్ ద ఏరియా ఆఫ్ కాన్షియస్నెస్ వేర్ ఇట్ ఆరిజినేటెడ్. ఎక్కడ ఇది ఆరిజిన్ అవుతుంది, ఏ లేయర్స్లో ఇది ఆరిజిన్ అవుతుంది, ఏంటి. ఇది సెకండ్ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ప్రాక్టీసింగ్ హార్మ్లెస్నెస్ సో యాజ్ టు అరెస్ట్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది కాజ్ అండ్ టు ప్రివెంట్ ఎనీ ఫర్దర్ ఇంప్లిమెంటింగ్ ఆఫ్ ది అన్ఫార్చునేట్ కండిషన్. ప్రాక్టీసింగ్ హార్మ్లెస్నెస్, వాడు ఏ జబ్బుతో బాధపడుతున్న వాడైనా సరే, వాడు హార్మ్లెస్నెస్ అంటుండేది గుణాన్ని వాడు ప్రాక్టీస్ చేయాలి. యూ షుడ్ ప్రాక్టీస్ ఇట్. మన వలన ఎప్పుడూ కూడా ఎవరికి ఏ ఇబ్బంది రాకూడదు ఉండాలి. అందు గురించి ఏం చేయాలి, ప్రతివాడు నా వలన ఎవరికైనా, నేను ఎప్పుడు కూడా చీమ కూడా అపకారం చేయనని అంటాడు. ప్రతివాడు చెప్తాడు ఈ సెంటెన్స్లు. బాగా తెలుసుకోండి, మనం యొక్క నడవడి ఇతరులని ఇబ్బంది పెట్టేట్టుగా ఉండకుండా ఉండేట్టు చూసుకోవాలి. మనం మైకి పెడితే ప్రతివాడు నేను అసలు చీమ కూడా అపకారం చేయనండి, చాలా నా పాటి నేను ఉంటానండి, ఎవరిని ఏమి అననండి, అయినా నాకు ఎందుకు ఎంత కష్టం వచ్చిందంటారు అంటాడు. అది ఎందుకు అంత కష్టం వచ్చింది అనేటువంటిది నీకు తెలుస్తుంది. నువ్వు ఎక్కడో ఎప్పుడో ఎవరినో ఏదో అనుంటాం మనం, అందువల్ల మనకి కష్టం వచ్చింది. అందువల్ల మనం ఏం చేయాలి ఇప్పుడు, ప్రాక్టీసింగ్ హార్మ్లెస్నెస్. అందుగురించి ఒక సేవా కార్యక్రమం ఏదో ఒకటి పెట్టుకోండి ఫస్ట్. తర్వాత మీ వలన ఎప్పుడూ కూడా 10 మందికి మంచి జరగాలనేటువంటిదిగా ఉండండి. మీ ప్రార్థనలో 10 మంది చక్కగా బాగుపడాలి అనేటువంటిది దాన్ని ప్రార్థనలో పెట్టేసుకోండి. ఇవన్నీ కూడా ఏంటంటే మనం మార్చేస్తాయి చాలా ఈజీగా. ప్రాక్టీసింగ్ హార్మ్లెస్నెస్ సో యాజ్ టు అరెస్ట్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది కాజ్. ఇట్ అరెస్ట్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది కాజ్ అంటే ఇఫెక్ట్ని అడ్రస్ చేసేసిన వాళ్ళం, కాజ్ని పట్టుకున్న వాళ్ళం అవుతాం. ఇట్ అరెస్ట్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది కాజ్. హార్మ్లెస్నెస్ అంటున్నది ప్రాక్టీస్ చేస్తే ఇట్ అరెస్ట్ ది కాజెస్ ఆఫ్ డిసీజెస్. చూడండి ఎంత అద్భుతమైనటువంటి సొల్యూషన్ ఆయన ఇచ్చారు. అండ్ టు ప్రివెంట్ ఎనీ ఫర్దర్ ఇంప్లిమెంటింగ్ ఆఫ్ ది అన్ఫార్చునేట్ కండిషన్. ఎనీ ఫర్దర్ ఇంప్లిమెంటింగ్ ఆఫ్ ది అన్ఫార్చునేట్ కండిషన్ ఏది కూడా వీటి లైఫ్లోకి రాదు. అద్భుతమైన. సో హార్మ్లెస్నెస్ అంటుండేది చక్కగా అంటే నిర్మోహమాటంగా అభ్యాసం చేయడం స్టార్ట్ చేయండి అందరూ కూడా. మనం ఎప్పుడు కూడా మనని తిట్టినా, మనని కొట్టినా, ఎవడేమన్నా సరే వాడి గురించి మనసా వాచా కర్మణ ఎక్కడ కూడా వాడిని తప్పుగా అస్సలు భావించకండి. దట్స్ ఆల్ రైట్ సార్ అని చెప్పి తలంచేసి మీరు వెళ్ళిపోండి అంతే అక్కడి నుంచి. వీ విల్ బి సేవ్డ్. అది ఇక్కడ ముఖ్యం. మనకి చేతగాని వాడని వాడు అనుకుంటే అనుకోనండి, దట్ డజంట్ మ్యాటర్. దట్ డజంట్ మ్యాటర్ అట్ ఆల్. మనలో హార్మ్లెస్నెస్ అంటున్నది మనకి నిలబడాలి. ఎక్కడ కూడా మన మనస్సులో కూడా ఎక్కడా కూడా అసలు వాడి మీద కోపం లేదన్నటువంటిది మనకు వచ్చేసారు. అసలు నిజానికి మ్యాథమ్స్ వచ్చేది అక్కడే. ఏదో కండిషన్ అయింది, దానివల్ల వాడిని వీడిని తిట్టుకుని దీనివల్ల మ్యాథం అంటుండేది వీడికి వచ్చేస్తుంది. తెలిసి మ్యాథం అంటుండేది ఎంటర్ అవ్వకుండా ఉండాలిట మనలోకి. అంటే సహజంగా పుట్టుక చేత వచ్చేటువంటి మ్యాథం అది వేరు, అది అలా ఉండనే. దాన్ని ఎలా తొలగించుకోవాలంటే తర్వాత చూద్దాం. ముందు అసలు మన నిత్య జీవితంలో మనం జీవిస్తున్నటువంటి కండిషన్స్ ఏది కూడా మనలో మ్యాథం ఎంటర్ అవ్వకుండా ఉండేటువంటి కండిషన్కి మనం నిలబడితే అప్పుడు ఫర్దర్ లాస్ ఉంటుంది మనకి. దాన్ని ఎలా మనం పొందాలి అంటే హార్మ్లెస్నెస్ అంటుండే గొడుగు ఒకటి పట్టుకోండి, మన మీద చినుకు కూడా పడదు అని చెప్పారు ఆయన. అది థర్డ్ పాయింట్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, టేకింగ్ ద నెసరీ ఫిజికల్ స్టెప్స్ విచ్ విల్ ప్రొడ్యూస్ ద కండిషన్స్ విచ్ ద సోల్ డిజైర్స్. విల్ ప్రొడ్యూస్ ద కండిషన్. ఫిజికల్ స్టెప్స్ కొన్ని తీసుకున్నప్పుడు సోల్ విచ్ ద సోల్ డిజైర్స్ అన్నారు. దీస్ స్టెప్స్ విల్ ఇంక్లూడ్ నెంబర్ 1 ఏ మెంటల్
acquiescence and an acceptance of the fact of the effect. In the case which we are considering in relation to karma, this is a mental acquiescence and an acceptance. మెంటల్గా ఒక యాక్సెప్టెన్స్ అంటాడు. ఈ జబ్బు నాకెందుకు వచ్చింది, అయ్యో నేనేమైపోతాను ఈ జబ్బు. ప్లీజ్ డోంట్ ఫీల్ సో. యాక్సెప్ట్ దిస్ ఇస్ a mental acquiescence and an acceptance of the fact of the effect. It is a fact. Fact of the effect అంటే దాన్ని చూసి మనం భయపడిపోయేదో ఇది నాకు వచ్చేసింది, ఇది అయిపోతాను, ఇదంతా చేసే కానీ జస్ట్ మెంటల్గా కామ్గా ఉంటాను. ఓకే అది వచ్చిందా సరే అయితే దాన్ని ఎలా మనం హ్యాండిల్ చేద్దాం. సో అప్రోచ్లో రెండిట్లోనూ తేడా. ఒక శత్రువు ఉన్నాడు, అయ్యో వాడు శత్రువు, వాడి మీద గన్ను పెట్టండి, వాడి మీద తుపాకీ పెట్టండి, వాడి మీద కత్తి పెట్టండి, ఇంకొకటి వీలైతే ఇంకొకటి పెట్టండి, ఇన్ని చేస్తున్నాం అనుకోండి, వాడు లొంగడానికి చాలా కష్టం. ఓకే వాడిని ఉండనండి, ఎందుకు వాడు వచ్చాడో ఏమిటో జాగ్రత్త మనం పరిశీలించుదాం అన్నటువంటిది ఉందనుకోండి, వాడు మన చూసి మారే అవకాశాలు ఉంటాయి. అరే వీడి పాపం నేను వచ్చిన వీడేం అనలేదే, మనం ఎందుకు వీడిని ఇబ్బంది పెట్టాలి అన్నటువంటిది వస్తుంది. సో మెంటల్ acquiescence అంట of the fact of the effect in the case which we are considering in relation to karma disease. Wise action along the lines of orthodox medical procedure. Wise action along the lines of orthodox medical procedure. ఫస్ట్ యాక్సెప్టెన్స్ ఆఫ్ మెంటల్గా యాక్సెప్ట్ చేయండి. వెంటనే యాక్సెప్ట్ చేశాను సరే, ఓకే మీరు చెప్పారు అదే సర్వైకల్ స్పాండిలైటిస్ ఉంది, ఓకే యాక్సెప్ట్ చేశాను సార్ మీరు చెప్పారు, ఓకే అదేదో ఉంది, మనం ఏదో ఎక్కువసేపు సిస్టమ్ వాడాను, ఎక్కువ పనులు చేసాను, అందులో వచ్చింది, ఓకే యాక్సెప్ట్ చేసాం. నెక్స్ట్ ఏం చేయమన్నారు, ఆర్థడాక్స్ మెడికల్ ప్రొసీజర్స్ ఏమిటి చూడండి. ఫస్ట్ ఆయుర్వేదంలో దానికి ఏం చెప్తున్నారు ఏంటి చూడండి, దాన్ని ఒకటి ఫాలో అవ్వండి. ఆర్థడాక్స్ మెడికల్ ప్రొసీజర్ అన్నారు. వైస్ యాక్షన్ అలాంగ్ ది లైన్స్ ఆఫ్ ఆర్థడాక్స్ మెడికల్ ప్రొసీజర్. కొంచెం చక్కగా ఆర్థడాక్స్ మెడికల్ ప్రొసీజర్లో దానికి ఏమిటి చెప్తున్నారు ఏమిటి, చక్కగా రెస్ట్ తీసుకోండి అన్నారు, లేదా ఆహార నియమాలు పాటించమన్నారు, వాటిని పాటించండి, కావాల్సినటువంటి రెస్ట్ ఇవ్వండి బాడీకి. తర్వాత ఇంకొకటి ఔషధాన్ని చాలా తక్కువగా తీసుకోమని సూచిస్తుంది ఆర్థడాక్స్ మెడికల్ ప్రొసీజర్. ఏ వైద్య విధానం అయినా సరే ఔషధాన్ని చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుని దాంతో ఎక్కువ ప్రభావం పొందడానికి మనం చేయాలి. అది జనరల్ ఆర్థడాక్స్ మెడికల్ ప్రొసీజర్స్ ఇలాంటివి మనకు చెప్తాయి, సూచిస్తాయి. సో అలాంటి అంటే పెయిన్ కిల్లర్లు ఇలాంటివి వాడేయండి అని చెప్పదు ఎక్కువగా. ఆర్థడాక్స్ మెడికల్ ప్రొసీజర్ మనకి ఏదైతే ఏర్పడిందో దాన్ని తగ్గించేటువంటి దాన్ని తీసుకెళ్తున్నారు. ఆ విధానంలో మనం జబ్బుల్ని తగ్గించుకోవాలి. అదే ఆర్థడాక్స్ మెడికల్ ప్రొసీజర్. నెంబర్ 3 ఇస్ ద అసిస్టెన్స్ ఆఫ్ ఎ హీలింగ్ గ్రూప్ ఆర్ ఎ హీలర్ ఫర్ ఎయిడ్ ఇన్ ఇన్నర్ స్పిరిచువల్ హీలింగ్. ద అసిస్టెన్స్ ఆఫ్ ఎ హీలింగ్ గ్రూప్. ఒక హీలింగ్ గ్రూప్ని వాళ్ళని చక్కగా అప్రోచ్ అవ్వండి. చక్కగా స్పిరిచువల్ హీలింగ్ అనుకోండి, చక్కగా వాళ్ళు చేయించుకోండి. ఫర్ ఎయిడ్ ఇన్ ఇన్నర్ స్పిరిచువల్ హీలింగ్. చక్కగా సోల్ అనేటువంటి చక్కగా హీల్ అయితే కనుక సోల్ చక్కగా తగ్గించగలరు. మనలో ప్రాణశక్తి చక్కగా బలంగా ఉందనుకోండి, ఏ జబ్బు వచ్చినా సరే చక్కగా హ్యాండిల్ చేసేయగలుగుతారు. సో ప్రాణశక్తి బలంగా ఉండాలి అంటే ఒక స్పిరిచువల్ హీలింగ్ గ్రూప్ తోటి చక్కగా అసోసియేట్ అవ్వండి. వాళ్ళతో చక్కగా కలిసి ఉండండి, చక్కగా జీవించండి. అందు గురించి నేను మళ్ళా పదే చెప్తాను. మన క్లాస్లో 20 మందో 30 మందో ఏదో వస్తాం కదా, మనందరం ఒక చక్కగా ఒక గ్రూప్గా ఫామ్ అవ్వాలి. కేవలం క్లాస్ అయిపోగానే వాళ్ళ పాటికి వాళ్ళు ఆఫ్ చేసుకుని వాళ్ళ పాటికి వాళ్ళ పనిలోకి వెళ్ళిపోవడమే కాకుండా మనందరం చక్కగా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి 10 మందికి మేలు జరగడానికి కావాల్సినటువంటి ఒక ప్రార్థన అంటుండేది మనం 20 మంది 30 మంది మనం చేయడం చేత ఏమవుతుందంటే మనం చక్కగా మనం ప్రొటెక్ట్ అవుతాం. మనకి తెలిసిన వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు చాలా ప్రొటెక్ట్ అవుతారు. చాలా చక్కగా ఒక మంచి హీలింగ్ అంటుండేది మనం చేసిన వాళ్ళం అవుతాం. అందు గురించి దానికి సంబంధించినటువంటి ఒక స్టెప్స్లోకి మనం వెళ్ళాలి, ముఖ్యం. అందు గురించి ఏమంటారంటే ద అసిస్టెన్స్ ఆఫ్ హీలింగ్ గ్రూప్ ఆర్ ఏ హీలర్ ఫర్ ఎయిడ్ ఇన్ ఇన్నర్ స్పిరిచువల్ హీలింగ్. అదొకటి చేయండి అన్నారు. నెంబర్ 4 ఇస్ క్లియర్ విజన్ యాజ్ టు ది అవుట్కమ్. This may lead to preparation for a more useful physical plane life or preparation for the greater transition called death. Clear vision as to the outcome. మనం ఈ జబ్బు మనకు తగ్గవచ్చు లేదా మనం పోవచ్చు, ఇంతే కదా, ఇంతకంటే ఏం జరగదు కదా. చాలా కష్టం అమ్మో అన్నంత తేలిక కాదండి అంటాం, నిజమే. సో దాని మీద ఒక క్లియర్ అవుట్కమ్ అంటుండేది పెట్టేసుకోండి. జబ్బు తగ్గుతుందా, ఓకే, తగ్గిన తర్వాత మనం ఏం చేద్దాం, ఎలా ఉండాలి ఏంటి, దాని మీద ఒక చక్కటి అవగాహన పెట్టాం. మళ్ళీ ఆ జబ్బు మనకు రాకుండా ఉండేటువంటి స్టెప్స్లోకి ఉండాలి. ఆ జబ్బు తగ్గిపోయిందా, దట్స్ ఆల్రెడీ అయిపోయింది,
అది రోడ్డు మీద బండి నడుపుతుంది, వాడికి యాక్సిడెంట్ అయింది, ఈ కాళ్ళు ఈ చెయ్యి కొంచెం దెబ్బలు తగిలే ఫ్రాక్చర్ అయింది, అది తగ్గడానికి 2 నెలలు ఇది పట్టింది, అయిపోయింది. మళ్ళీ వాడు బండి నడిపి మళ్ళీ అదే స్పీడు అదే రకంగా వెళ్ళిపోతుంటే చాలా కష్టం. క్లియర్ అవుట్కమ్ మీద చక్కగా ఒక అవగాహన, ఇది ఏదో తగ్గింది, దగ్గర ఫిజికల్ ప్లేన్లో మనం మళ్ళీ సెట్ అయిపోయాం. ఓకే, సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇటువంటి జబ్బు రాకుండా ఉండేటువంటి స్టెప్స్ కొంచెం తీసుకోండి. క్లియర్ అవుట్కమ్, క్లియర్ విజన్ యాజ్ టు ది అవుట్కమ్. దిస్ మే లీడ్ టు ప్రిపరేషన్ ఫర్ ఎ మోర్ యూస్ఫుల్ ఫిజికల్ ప్లేన్ లైఫ్. దాని నాకు మోర్ యూస్ఫుల్ ఫిజికల్ ప్లేన్ లైఫ్ అంటాడు. చక్కగా ఇంకొకసారి ఆ జబ్బు రాకుండా ఉందనుకోండి, ఫిజికల్ ప్లేన్ని చక్కగా వీడు వాడుకుంటాడు కదా, చక్కగా దేహాన్ని చక్కగా వాడుకోండి, ఎన్నో రకాలైనటువంటి మంచి మంచి పనులు చేసుకోవచ్చు కదా. ఫిజికల్ ప్లేన్లో ఎంత చక్కగా చేసుకోవచ్చు, చాలా హాయిగా చేసుకోవచ్చు. ఏదైనా మాట్లాడితే మనం మాట్లాడి చక్కగా ఇదంతా అంత బాగుంది కనుక దీన్ని చక్కగా కాపాడుకోవడానికి టైంకి ఆహారం తీసుకోవడం ఇలాంటివన్నీ చక్కగా చేసుకుంటారండి. ఏమైనా ఇబ్బందులు వచ్చాయా, ఆ ఇబ్బందులు ఇంకొకసారి రాకుండా ఉండేటువంటి స్టెప్స్ తీసుకోండి. వీ కెన్ ఎంజాయ్ ది హెల్త్. లేదా ఈ జబ్బు వల్ల మనం పోతాం అనుకోండి, మెంటల్గా మైండ్లో ఒక ప్రిపరేషన్ ఇచ్చేసాను చక్కగా. మహానుభావులు అందరూ అది చేసేస్తారు. ఎప్పుడు కూడా భూమి శాశ్వతం కాదు. ఓకే, దట్స్ ఆల్ రైట్, మన టైం వస్తుంది, ఇంకో 10 నిమిషాల్లో ట్రైన్ దిగాలి, లేదా 10 రోజుల్లో ట్రైన్ దిగాలి, దానికి సంబంధించినటువంటి దాన్ని యాక్సెప్ట్ చేయండి. దెన్ యూ కెన్ ఎంజాయ్ దోస్ 10 days వెరీ వెల్. లేదా అయ్యో ఏంటి వాళ్ళందరూ సీరియస్ అంటున్నారు డాక్టర్స్, మా వాడికి అది చెప్తున్నారు, నేను చనిపోతానా, ఏమైపోతానో అయ్యో అని చెప్పి తెలియకుండా ఒక దిగులు, విచారం, బాధ ఇలాంటివన్నీ అలా పెట్టేసుకోవడం చేత వాడు 10 రోజుల కన్నా ముందే పోతాడు. 10 days వాడు పోతాడు అనేది చెప్పారు, ఐసీయూలో వీడు ఉన్నాడు కదా. ఓకే, దట్స్ ఆల్ రైట్. మెంటల్గా ఒక ప్రిపరేషన్ ఇచ్చాను, చక్కగా అలా ప్రిపరేషన్ ఇచ్చాను. మీకు ఒక సత్యం చెప్తాను, ఎవరికి తెలియదు సత్యం, నా జీవితంలో. మా అమ్మగారు హాస్పిటల్లో ఉన్నారు, వాడు ఐసీయూలో ఉన్నారు. సరే రాత్రి నేను పడుకున్నాను బయట, సరే మనం బయట పడుకుంటాం కదా, అది బయట పడుకున్నాం. పడుకున్నప్పుడు సరే డాక్టర్లు పిలిచారు, అర్ధరాత్రి ఒకసారి పిలిచి కండిషన్ బాగాలేదు, మేము వెంటిలేటర్ పెట్టాలన్నారు. నాకు ఏం తెలియదు అంత ఎక్కువ. సరే ఓకే, సైన్ ఏది చేయమన్నారు, చేసాం. అప్పుడే మా అమ్మగారు చెప్పేశారు, మా రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళకి చెప్పారు, టేక్ కేర్ ఆఫ్ మై చిల్డ్రన్, అది అన్ని షీ అడ్రస్డ్ ఎవ్రీథింగ్. జస్ట్ షీ యాక్సెప్టెడ్ హర్ డెత్ ఇన్ ఎ వెరీ సింపుల్ వే. అయ్యో నాకు ఇంత బాధ్యత ఉంది, ఇంత ఇది ఉంది అని ఎక్కడ అసలు ఆవిడ ఫీల్ అవ్వలేదు. అది సో డెత్ అనేటువంటి దాన్ని కూడా మనం చాలా ఈజీగా చాలా చక్కగా యాక్సెప్ట్ చేసేయగలిగాం. ఓకే, దట్స్ ఆల్ రైట్, ఇదంతా ఇలా ఉంది, ఓకే ఇది కండిషన్స్ అన్నీ అలా ఇన్స్ట్రక్షన్స్ ఒక 3-4 ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా ఇచ్చారు అంతే. దాని తర్వాత హాస్పిటల్లో ఇంకో 10 days 12 days ఉన్న రోజు చూసేవారు, కానీ షీ గేవ్ ఆల్ ఇన్స్ట్రక్షన్స్, షీ ప్రిపేర్డ్ వెల్ ఫర్ ది డిపార్చర్, ఎవ్రీథింగ్ 10 days బిఫోర్. సో అలా మనలో కూడా ఒక యాక్సెప్టెన్స్ అన్నటువంటిది ఉండాలి మనకి ఎప్పుడైనా సార్. అది ఒక ఫిజికల్గా మనం బ్రతికినా దాన్ని ఎలా మనం ఇది చేసుకోవాలి అన్నది ఉండాలి. ఒకవేళ దేహం వదిలేయాల్సిన టైం వచ్చినా మనం దాన్ని చక్కగా యాక్సెప్ట్ చేయగలగాలి. అది ఈ కండిషన్స్ మనం చెప్తున్నాం. బట్ బిహైండ్ ఆల్ వైజ్ థింకింగ్ అండ్ వైజ్ యాక్టివిటీ must be the acceptance of the existence of certain general conditions which work out as physical ill health during this world cycle. But behind all wise thinking and wise activity must be the acceptance of the existence of certain general conditions. Acceptance of the general conditions అంటున్నది ఉండాలి, which work out as physical ill health డ్యూరింగ్ దిస్ వరల్డ్ సైకిల్. అది దీంట్లో జనరల్ కండిషన్లో ఒక ఫిజికల్ ఇల్ హెల్త్ అనేటువంటిది ఇందులో భాగంగా లా పెడుతుంటుంది. దాన్ని చక్కగా దాని మీద ఒక అవగాహన అనేటువంటిది ఉంటుంది. ఫిజికల్ మనం రోజు మనం జీవించడంలో ఏదైనా ఫిజికల్ ఇల్ హెల్త్ అనేటువంటిది వచ్చే అవకాశాలు ఉంటాయి. దాని మీద ఒక దృష్టి కలిగి ఉండండి. అది సర్టెన్ జనరల్ కండిషన్స్ విచ్ వర్కౌట్ యాజ్ ఫిజికల్ ఇల్ హెల్త్ డ్యూరింగ్ దిస్ వరల్డ్ సైకిల్ అండ్ నాట్ ఓన్లీ ఫర్ ద హ్యూమన్ కింగ్డమ్ బట్ ఆల్సో ఫర్ ది 3 subhuman kingdoms. The law of imperfection exists because the great realities to be found in all the phenomenal world. Great realities to be found in all the phenomenal world. Great realities are likewise in process of development and of evolutionary unfoldment. ఈ evolutionary unfoldment వీటిల్లో చక్కగా the law of imperfection of ఇది వర్తిస్తూ ఉంటుంది. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్
ఇదంతా కూడా ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్, ఇదంతా కూడా భాగం అన్నమాట. గురించి అది చెప్తున్నారు. ఆర్ లైక్ వైజ్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఆఫ్ ఎవల్యూషనరీ అన్ఫోల్డ్. Therefore, until they, as spiritual beings, have developed sublime control, as it is called, over the substance of their phenomenal forms, those forms will fall short of divine perfection. So, sublime control అన్నది ఏంటంటే ఈ ఇంపర్ఫెక్షన్ అనేటువంటిది వర్తించడంలో ఈ లా ఆఫ్ ఇంపర్ఫెక్షన్ 2 చోట్ల వర్తించుతుంటుంది. అంటే సృష్టిలో టు బి ఫౌండ్ ఇన్ ఆల్ ది ఫిజికల్ ఫినామినల్ వరల్డ్, అది ఆర్ లైక్ వైజ్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఆఫ్ ఎవల్యూషనరీ అన్ఫోల్డ్. ఈ ఎవల్యూషనరీ అన్ఫోల్డ్మెంట్లో ఇవన్నీ కూడా ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఇదంతా కూడా భాగంగా నడుస్తున్నప్పుడు ఇది దే యాజ్ స్పిరిచువల్ బీయింగ్స్ హ్యావ్ డెవలప్డ్ సబ్లైమ్ కంట్రోల్ యాజ్ ఇట్ ఇస్ కాల్డ్ ఓవర్ ది సబ్స్టెన్స్ ఆఫ్ దీస్ ఫినామినల్ ఫార్మ్స్. సో ఈ స్పిరిచువల్ బీయింగ్స్ అంటే మనకన్నా ఉత్తమ కక్షలో ఉన్నటువంటి వాళ్ళు దే హ్యావ్ సమ్ సబ్లైమ్ కంట్రోల్. అంటే ఈ సృష్టిలో ఎలా జీవించాలి ఏమిటి అన్నటువంటి రహస్యాలు కొంచెం చక్కగా వాళ్ళు దీంట్లో విచ్చుకున్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు సబ్లైమ్ కంట్రోల్ యాజ్ ఇట్ ఇస్ కాల్డ్ ఓవర్ ది సబ్స్టెన్స్ ఆఫ్ దేర్ ఫినామినల్ ఫార్మ్స్ ఈజ్ ఓన్లీ ఎ ఫార్మ్ ఆఫ్ ట్రాన్సియంట్ ఇంపర్ఫెక్షన్ అండ్ అది దోస్ ఫార్మ్స్ విల్ ఫాల్ షార్ట్ ఆఫ్ డివైన్ పర్ఫెక్షన్. ఈ ఫారం ఆస్పెక్ట్ అనేటువంటిది డివైన్ ఎక్స్ప్రెషన్కి ఒక అంటే పరిపూర్ణత అన్నటువంటిది అంటే బికాస్ ఈ స్పెషల్ దిస్ ఆల్ ఇదంతా కూడా ఒక అప్లిఫ్ట్మెంట్లో భాగంగా నడుస్తుంది. అందు గురించి పరిపూర్ణత అనేటువంటి దానికి కొంచెం దూరంగా ఉంటుంది. ఇట్ ఫాల్ షార్ట్, cannot express the will aspect of divinity because the phenomenal world is in process of development. అందువల్ల ఏంటంటే డైరెక్ట్గా దాని యొక్క ఎక్స్ప్రెషన్ విల్ ఆస్పెక్ట్ యొక్క డైరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది మనకి ఇక్కడ సిద్ధింపబడదు, దొరకదు. విల్ ఫాల్ షార్ట్ ఆఫ్ డివైన్ పర్ఫెక్షన్. అది డిసీజ్ ఇస్ ఓన్లీ ఎ ఫార్మ్ ఆఫ్ ట్రాన్సియంట్ ఇంపర్ఫెక్షన్. అది సో దాని యొక్క పర్ఫెక్షన్ అనేటువంటిది ఫిజికల్ ప్లేన్లో మనకు దొరకదు. ఫస్ట్ రేలో ఏదైతే ఉందో అది 7th రేలో పరిపూర్ణంగా దొరకదు. బికాస్ ద సబ్స్టెన్స్ ఆర్ దట్ ద ఫినామినల్ వరల్డ్ విచ్ ఇట్ నీడ్ development, it need evolution, hence it cannot have the will aspect. సో దాని యొక్క ఎక్స్ప్రెషన్ దీనికి పడుతుంది. కానీ ఉదాహరణకి మనం ఎదురుగుండా నుంచున్నాం, మన ముఖం అద్దంలో పడుతుంది. కానీ ఆ అద్దంలో పడటం అనేటువంటిది ఎలా ఉంటుంది, మనం అది ఇంపర్ఫెక్షన్గా పడుతుంది. ఎందుకంటే అద్దం చాలా మంచి క్వాలిటీ అద్దం కాదు, అది మామూలు క్వాలిటీ అద్దం, మామూలుగా కనపడుతుంది. మంచి క్వాలిటీ అద్దంలోకి వెళ్ళి వీడు చూసుకున్నాడు అనమాట. అరే ఇక్కడ నాకు మంచుందా, నాకు తెలియలేదే, నాకు రోజు చూసుకుంటాను, నాకు అర్థం కాలేదే, ఈ మధ్య వచ్చి ఉంటుందేమోనండి, అలాగే మనం ఫీల్ అవుతాం. నిజానికి అది ఎప్పటి నుంచో ఉంది, మనం చూసుకున్న అర్థంలో అంత క్లియర్గా రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. అది ఎట్లాగో ఈ ఫినామినల్ వరల్డ్లో ఈ విల్ ఆస్పెక్ట్ యొక్క ఎక్స్ప్రెషన్ అనేది మనకు కొంత లోపిస్తుంది. అందువల్ల ఏమన్నారంటే దిస్ ఈస్ ద ఇంపర్ఫెక్ట్ థింగ్ ఈజ్ నథింగ్ కాల్డ్ ద డిసీజ్. దీనిలో ఒక ఇంపర్ఫెక్షన్ అనేది ఉంది. Disease is only a form of transient imperfection, and death is just a method for refocusing energy prior to a forward moving activity, leading steadily and always towards betterment. బెటర్మెంట్కి తీసుకెళ్లేటువంటిది డెత్. కానీ డెత్ దాన్ని ఎప్పుడు కూడా తప్పుగా ఆలోచించే కానీ మనం ఈ ఇంపర్ఫెక్షన్ నుంచి పర్ఫెక్షన్లోకి వెళుతుంటాం. ఈ ఇంపర్ఫెక్షన్ నుంచి పర్ఫెక్షన్లోకి తీసుకెళ్ళడానికి డిసీజ్ అనేటువంటిది ఒకటి వస్తుంటుంది మనకి. అలాగే డెత్ ఆస్పెక్ట్ కూడా డిసీజ్ ఇస్ ఓన్లీ ఎ ఫార్మ్ ఆఫ్ ట్రాన్సియంట్ ఇంపర్ఫెక్షన్ అండ్ డెత్ ఈస్ జస్ట్ ఏ మెథడ్ ఫర్ రీఫోకసింగ్ ఎనర్జీ. డెత్ అనేటువంటిది ఏంటంటే మళ్ళీ రీఫోకస్ అవ్వడానికి ఎనర్జీ అంటున్నది ఒక చక్కటి ఎక్స్ప్రెషన్ అంటున్నది తీసుకోవడానికి డెత్ అనేటువంటిది వస్తుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి దానికన్నా ఇంకా బెటర్ స్థితి వాడు పొందుతాడు డెత్ అనేటువంటిది పొందిన తర్వాత. అక్కడ చుట్టూతో ఉండేటువంటి వాళ్ళు చాలా బాధపడతాం, అది వేరే విషయం, దాన్ని కాదనట్లేదు. వాళ్ళు ఎవరన్నా పోతే మనకు డెఫినెట్గా చాలా బాధాకరం. బట్ డెత్ని సరిగ్గా అవగాహన చేసుకోకపోతే మనం దాని గురించి ఏవో మాట్లాడేస్తాం. ఎప్పుడు అలా చేసేయకండి. దేని వరకు దాన్ని మాట్లాడండి, కాదనట్లేదు. అంటే ఏంటి, ఇంటి పెద్దో లేదా ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోయారు, అది బాధ, అది వాళ్ళు ఉంటే ఎంతో బాగుంటుంది, ఇవన్నీ
we can accept all those statements, but we should accept that death is for the perfection. వాడు దేహం వదిలేసేటంటే వాడు ఉన్న స్థితి కన్నా ఉత్తమ స్థితిలో కూడా వెళతాడు. అది ఇక్కడ జరిగేటట్టు. Death is just a method for refocusing energy prior to a forward moving activity. It's a forward moving activity. వాడు అలా జబ్బుతాడు, అలా మంచాన పడి అలా బాధపడుతున్నాడు అనుకోండి, వాడు సాధన అంటుండేది ఎలా చేసుకోగలడు? చేసుకోలేడు కదా. డెత్ అనేటువంటిది వచ్చేస్తే వాడు చక్కగా ఈ దేహాన్ని వదిలేసాడు, చక్కగా స్నానం చేసి వచ్చిన ఫ్రెష్గా ఉంటాడు వాడు. సోల్ మళ్ళీ ఎక్కడ దేహం దొరుకుతుందని స్వీకరిస్తుంది, లేదా ఆస్ట్రల్ ప్లేన్లో ఏదైనా వాడి ఏదైనా సాధన జరగాలంటే అంతా జరుగుతుంది, మెంటల్ ప్లేన్లో సాధన జరుగుతుంది, అన్ని చేసుకుంటాడు. మళ్ళీ దేహం దొరికినప్పుడు మళ్ళీ దేహంలో దిగుతాడు, మళ్ళీ అక్కడ సాధన అంటే చక్కగా చేసుకోవడానికి ఫ్రెష్ బాడీ దొరుకుతుంది, చాలా హై చేసుకుంటాడు సాధన. ఈ కండిషన్స్, ఈ బాధర్బంది, ఇదంతా కొంత స్థితి వచ్చేసిన తర్వాత ఇట్స్ ఆల్ వాడిని కొంత అరెస్ట్ చేసేస్తుంటుంది. వాడు వెళ్ళి ఇంకో చోటుకి వెళ్ళి సాధన చేసుకోలేడు కదా. అదే వాడు దేహం వదిలేసాడు అనుకోండి, ఇక్కడిదంతా కండిషన్ అంతా వాడికి ఇంక సంబంధం లేదు. ఎందుకంటే ఒక మాటలో చెప్పాలంటే వాడికి ఆ ఏర్పాటు ఆ ఫ్యామిలీకి కానీ వాళ్ళకి కానీ చేయాల్సింది అయిపోయింది. వాడు బయటకు మనకు కనిపించేటువంటి విధానంలో ఇంకా కాదంటే వాడు ఆ పనులు చేయాలి, ఈ పనులు చేయాలి, ఇదేదో చేయాలంటుంటుంది వాడి యొక్క రెస్పాన్సిబిలిటీగా మనం చెప్పవచ్చు. బట్ అవన్నీ సత్యమే అయితే గనక వాడు ఖచ్చితంగా ఉండాలి. ఉండట్లేదు అంటే అది సత్యం కాదు ఇక్కడ. అది కాదు సార్, మేము ముందరే చెప్పామండి ఇవన్నీ. ప్లీజ్ అలా అలా లాజిక్స్లోకి వెళ్ళిపోయి అలా ఇది అయిపోకండి. కనుక మనం యాక్సెప్ట్ చేయవలసినటువంటి విషయం ఏంటంటే, వాడు అక్కడ చేయవలసినటువంటి పని అయిపోయింది, వాడి సాధన అటువంటి దానికి ఇంక ఇక్కడ ఉండి వీడికి యూజ్ లేదు. వాడు ఇంకో చోటుకి వెళ్తే వాడు సాధన అనేది కంటిన్యూ అవుతుంది. వాడు ఇక్కడే ఉంటున్నాడు అనుకోండి, వీటిల్లో వాడు ఉండిపోతుంటే ఈ టైం అంతా వాడికి వేస్ట్. సోల్కి వాడి యొక్క ఫర్దర్ లైఫ్ టైం అంతా కూడా అంత వేస్ట్. అందుగురించి సోల్ విత్డ్రా అయిపోతుంది సడన్గా. ఇట్ విత్డ్రాస్. మిగిలినది ఎందుకంటే అందరినీ నడిపేటువంటి వాడు దైవం. వాడు ఎట్టయినా వాడు నడుపుతాడు. మన చేతనే సమస్తం నడపబడుతోంది అనేటువంటి భ్రమ మనకు ఉంచుతాడు. ఎందుకంటే కనుక అప్పుడు మనం కర్తవ్యం కరెక్ట్గా అటెండ్ అవుతాం. ఆ భావం మనకు లేదనుకోండి, మనకి ఇవ్వబడినటువంటి కర్తవ్యాన్ని మనం ఎగ్గొట్టేస్తాం. మనకి ఇవ్వబడినటువంటి కర్తవ్యం మనం దేహంలో ఉండగా చక్కగా నిర్వర్తించడానికి ఆ భావం మనకు ఉంచుతాడు. దేహం వదిలేసిన తర్వాత ఆ భావం ఎంతవరకు కరెక్ట్ అన్నటువంటిది మనకే చూపిస్తాడు. ఎందుకంటే మన ప్రమేయం లేకుండా మన కుటుంబం చక్కగా హాయిగా ఉంటుంది, లేదా ఫలానా వాడి కుటుంబం అది చక్కగా ఉంటుంది కదా. అంటే ఏంటి, దీన్ని బట్టి మనమే నడపట్లేదు, దైవం అనేటువంటి వాడు చక్కగా అందరినీ నడుపుతున్నాడు అనేటువంటి భావంలోకి ఇచ్చుకుంటాడు. అదే సో డెత్ అనేటువంటిది ఏంటంటే ఫోకసింగ్ ఫార్వర్డ్ మూవింగ్ యాక్టివిటీ లీడింగ్ స్టడీలీ అండ్ ఆల్వేస్ టువర్డ్స్ బెటర్మెంట్ అది చెప్తున్నారు. The comprehension of the 7 stanzas which I now propose to give you will lead eventually to the isolation of the 7 psychological causes of disease inherent in the substance of all forms in this world cycle, because all forms are refused with the life energy of the imperfect gods. All forms are infused with the life energy of the imperfect gods. ఇవన్నీ కూడా మనలో సహజంగా గుణాలు అలా ఉండిపోయి ఇన్ఫ్యూజ్డ్ గాడ్స్ అన్నారు. అంటే ఈ ప్లానెటరీ ఆస్పెక్ట్స్ యొక్క గుణాలు మనలో అలా ఉండిపోయి. అందు గురించి ఈ 7 స్టాన్జాస్ తప్పకుండా జాగ్రత్తగా ఒక సపరేట్గా రాసి పెట్టుకోండి, జాగ్రత్తగా పెట్టుకోండి. అవి చక్కగా మనం గుర్తుంచుకోవడానికి చేయాలి. The 7 spirits we are told in the scriptures of the world are before the throne of God. This signifies that they are not in a position to mount the throne, symbolically speaking, owing to the fact that they have not yet achieved complete divine expression. So, the 7 spirits, the 7 steps, scriptures of the world are before the throne of God. We are told in the scriptures. సో వీడిలో ఒక ఇంపర్ఫెక్షన్ ఉండిపోయింది కాబట్టి వీడు ఈ థ్రోన్ ఆఫ్ గాడ్కి వీడు స్వర్గధామ ఇంకా దానికి 7 అడుగులు లేదా 7 మెట్లకు దూరంలో ఉన్నాడు అనేటువంటివి 7 మెట్లు ఇవన్నీ చెప్తాం మనం. కానీ వాడు ఇంకా అది పొందగలిగేటువంటి స్థితిలో వాడు లేడు కాబట్టి అది వాడికి ఇంకా పొందడం అనుకుంటే జరగట్లేదు. Before the throne of God, this signifies that they are not in a position to mount the throne. Symbolically speaking, owing to the fact that they have not yet achieved complete divine expression. These lords of the 7 rays are greater and more advanced in the spiritual scale than are those great lads who form the council of the Lord of world in Sampala.
these lords of the seven rays are greater and more advanced in the spiritual scale. ఈ సెవెన్ లార్డ్స్ ఎవరైతే ఉన్నారో, ఈ సెవెన్ రేస్ కి సెవెన్ లార్డ్స్ ఉన్నారు, మనం చెప్పుకున్నాం కదా గతంలో. ఆ విషయాలు చెప్తున్నారు. దీస్ లార్డ్స్ ఆఫ్ ది సెవెన్ రేస్ ఆర్ గ్రేటర్ అండ్ మోర్ అడ్వాన్స్డ్ ఇన్ ద స్పిరిచువల్ స్కేల్ దాన్ ఆర్ దోస్ గ్రేటర్స్ హూ ఫార్మ్ ది కౌన్సిల్ ఆఫ్ ది లార్డ్ ఆఫ్ ది వరల్డ్. కౌన్సిల్ ఆఫ్ ది లార్డ్ ఆఫ్ ది వరల్డ్ ఇన్ సంబళ. ముఖ్యటన్నిటికీ కూడా కేంద్రంగా ఉంటున్నది సంబళ గ్రామం. దాని యొక్క రహస్యాలు లేదా దాని యొక్క సాన్నిధ్యం అంటుంటే దానండి, లేదా ఆ మనలో సహస్రారం అదైతే. సో అది అందించడానికి 7 గ్రేట్ లెవెల్స్ అన్నటువంటి వాళ్ళు పనిచేస్తున్నారు చోట్ల. వాళ్ళకన్నా ఈ 7 గ్రేట్ ది లార్డ్స్ ఆఫ్ ది 7 రేస్ దే ఆర్ వెరీ హయ్యర్ స్పిరిచువల్ స్కేల్. అంటే ఏంటి, 7 రేస్ చోట్ల వర్తిస్తున్నటువంటి 7 రేస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకన్నా చాలా అడ్వాన్స్డ్ అన్నటువంటిది చెప్తున్నారు. ఈ 7 రేస్కి సంబంధించినటువంటి లార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా అడ్వాన్స్డ్ వాళ్ళు. అంటే వాళ్ళు డైరెక్ట్గా మానవ జాతిని డైరెక్ట్గా చాలా నడుపుతూ ఉన్నటువంటి వాళ్ళు. దే ఆర్ ది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది 7 రే ఎనర్జీస్ హూ ఇన్ఫార్మ్ ది 7 sacred planets but are not yet as divinely developed as they are. They are not as yet developed as they are. అంటే 7 రేసెస్ 7 ప్లానెటరీ ఆస్పెక్ట్స్గా మనకు అందుతోంది. అంటే ప్లానెటరీ ఆస్పెక్ట్స్ అంత డివైనిటీ ఇంకా ఈ 7 రేస్ని పరిపూర్ణంగా స్వీకరించగలిగే అంత డివినిటీలోకి వెళ్ళలేదు. బట్ ఆ 7 రేస్ యొక్క ఇది రహస్యాల్ని వాటిని అవి మనకు అందిస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. As divinely developed as they are, the problem of humanity in respect to imperfection is complicated not only by the fact that the 7 informing, vitalizing energies are tainted with imperfection, but also by the fact that the Lord of the world is himself, from the angle of the solar logos, for instance, far from perfect. This is the reason why our planet, the Earth, is not a sacred planet. Why Earth is not a sacred planet? Because they are the representatives of the 7 ray energies. The 7 ray energies who inform the 7 sacred planets, but are not yet as divinely developed as they are. అవి డివైన్ యొక్క ఎక్స్ప్రెషన్ పరిపూర్ణంగా అందించగలిగేటువంటి స్థితుల్లో లేవు మన యొక్క సేక్రెడ్ ప్లానెట్స్. మన చుట్టూతో ఉండేటువంటి 7 ప్లానెట్స్ అవి ఇంకా అంటే యాజ్ ఇట్ ఈస్గా అక్కడ ఉన్నది మనకి ఇది చేయలేవు. అది ఇక్కడ అర్థం. సో అవి ఇది చేయలేకపోతున్నాయి. కాబట్టి ది ప్రాబ్లమ్ ఆఫ్ హ్యుమానిటీ ఇన్ రెస్పెక్ట్ టు ఇంపర్ఫెక్షన్ ఈజ్ కాంప్లికేటెడ్. ఇప్పుడు హ్యుమానిటీలో ఇంపర్ఫెక్షన్ అంటుండేది ఉండడానికి, ఇది పర్ఫెక్షన్లోకి వెళ్ళడానికి ఇది కాంప్లికేటెడ్గా ఎందుకు ఉందంటే, వీటి టీచర్లు కూడా సరిగ్గా లేరు. వాళ్ళు కూడా సరిగ్గా చదువుకోలేదు. వాళ్ళకి సబ్జెక్ట్ అంటే వాళ్ళు కాన్సెప్ట్ ఇవ్వలేనటువంటి స్థితిలో ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏదో బోర్డు మీద ఆన్సర్లు ఎవరు రాస్తున్నారు, బట్టి పట్టని అంటున్నారు. ఏదో క్వశ్చన్ పేపర్లు కూడా ఇలాంటి టీచర్లు ఎవరు తయారు చేస్తున్నారు. ఈ ఆన్సర్ దానికి రాసేదంటే టిక్ కొట్టేసాడు, పాస్ అయిపోయాడు. బట్ నిజానికి ఏమిటి అసలు, ఇప్పుడు పర్ఫెక్ట్ బీయింగ్ ఎప్పుడు అవుతాడు అంటే వీడు కాన్సెప్ట్ రావాలి. డైరెక్ట్ కాన్సెప్ట్ వీడికి అందితే అప్పుడు పర్ఫెక్ట్గా తయారవుతాడు. కానీ టీచర్సే ఇంపర్ఫెక్ట్గా ఉన్నారు. అందు గురించి స్టూడెంట్ని పర్ఫెక్ట్గా తయారయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఆ గైడ్స్ పట్టుకున్నా అవి కూడా ఒక ఇంపర్ఫెక్ట్ టీచర్ తయారు చేసినటువంటి గైడ్స్. టెక్స్ట్ బుక్లు అవి ఒక ఇంపర్ఫెక్ట్ టీచర్ తయారు చేసినవి. ఈ టీచర్స్ ద్వారా ఆ డిఓ గారు ఎవరు ఉన్నారు, వాడు పర్ఫెక్ట్ అనుకోండి. వాడి యొక్క ఎక్స్ప్రెషన్ వీళ్ళ ద్వారా వస్తుంది, కానీ వాడు ఇలా కాదు ఇలా చెప్పాలని చెప్పి వాడు మొత్తం ప్రోగ్రామ్ రాస్తాడు. ఈ పాఠం 3 రోజులు చెప్పాలని చెప్పి వాడు ప్రోగ్రామ్ రాస్తాడు. కానీ వీడు ఏం చేస్తాడు, 1 రోజులని చెప్పాడు. అలా ఉందన్నట్టు ఈ ప్లానెట్స్ పైన ఉన్నటువంటి 7 రేస్. 7 రేస్ ప్లానెట్స్ మానవుడు, ఇది అందడంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా మనకి. Vitalizing energies are tainted with imperfection, but also by the fact that the Lord of the world is himself. Vitalizing energies are tainted with imperfection, but also by the fact that the Lord of the world is himself. The Lord of the world is himself. వాడిలో ఉన్నటువంటి దైవీ తత్వం is himself. From the angle of the solar logos, for instance, far from perfect.
This is the reason why our planet, the Earth, is himself another. It is far from perfect. Another. From the angle of the solar logos, for instance, is far from perfect. సో వాడు ఉన్నాడు కానీ వాడి అని వీడు పరిపూర్ణంగా వీడు మెచ్చుకోవడం అంటే జరగట్లేదు కదా. అందుకే హీఈస్ ఫార్ ఫ్రమ్ పర్ఫెక్ట్. దైవానికి మనకి చాలా దూరంలో ఉండిపోతున్నాం. దైవానికి మనకి చాలా దగ్గరికి వెళ్ళిపోవాలి మనం. అంటే ఏంటి, మనలో పర్ఫెక్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ డివినిటీ అంటున్నది వచ్చేయాలి. అప్పుడు వీడు దైవానికి చాలా దగ్గరికి వచ్చేసాడు అన్నారు. దైవం యొక్క ఎక్స్ప్రెషన్ మనకి చాలా దూరంగా ఉన్నామంటే మనం ఏంటి, ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి తిరుపతి ఎంత దూరం అంటే అబ్బో 1 night జర్నీ సార్ అన్న. ఏదో సుమారుగా 500-600 కిలోమీటర్లు ఏది చెప్తాం. అంత దూరంలో ఉండిపోయాం మనకేనో వెంకటేశ్వరంకి అన్నట్టుగా ఉంటుంది. నిజానికి చక్కగా ధ్యానం చేసుకుంటే ఆయనకి మనకి పెద్ద దూరం లేదన్నట్టుగా ఉంటుంది. ఫార్ ఫ్రమ్ పర్ఫెక్షన్. దిస్ ఈస్ ద రీజన్ వై అవర్ ప్లానెట్ ది ఎర్త్ ఈస్ నాట్ ఎ సేక్రెడ్ ప్లానెట్. అందువల్ల ఏంటంటే ఎర్త్ ఈస్ నాట్ ఎ సేక్రెడ్ ప్లానెట్. We are told that Sanat Kumara is the divine prisoner of this planet, held here until the last weary pilgrim has found his way home. He is the pilgrim. He is the Sanat Kumar held here until the last weary pilgrim has found his way home. This is his heavy karma, even whilst it is an expression of his desire and of his joy. The very pilgrims are the atoms, human or otherwise, in his body, and they are tainted with imperfection because of his imperfections. Their complete healing will set the turn for his release. సో మనందరం కూడా మన పర్ఫెక్షన్లోకి ఎప్పుడైతే వస్తామో అప్పుడు ఆయన పర్ఫెక్ట్గా ఆయన ఇదవుతారు. ఆయన ప్రిజనర్గా ఆయన పెట్టేసి ఆయన దీనిలోకి దిగొచ్చాడు ఎర్త్ ప్లానెట్లోకి. లేకపోతే మన కాస్మిక్ ఫేర్లో ఈ రహస్యాన్ని చాలా చెప్పారు. ఇదే మనం కూడా పాట నడిచింది. మెయిన్గా 7 కుమారులు ఉన్నారని, 4 కుమారులు మనకి ఎక్స్ప్రెషన్లో ఉన్నారని అని మనం చెప్పుకున్నాము. సో ఈ సనత్ కుమారుడు వారు ఆయన ఏమైపోయారు, ఆయన ప్రిజనర్గా వచ్చేసారు. ఇక్కడ డివైన్ ప్రిజనర్ అన్నారు. Sanat Kumara is the divine prisoner of this planet, held here until the last weary pilgrim has found his way home. అంటే భూమి మీద ఇంకెవ్వడూ లేడు. బస్సు ఎక్కేటప్పుడు అందరూ ఎక్కేసారు బస్ అంటుండే దాని దాకా. హిస్ వే వెరీ హోమ్. వాడు చేరవలసినటువంటి గమ్యము చేర్చడానికి ఆయన భూమి మీద ఆయన ఉంటున్నారు. ఆయన ఒక ఎంతో మహాన్ భావం సనత్ కుమార్లో. ఎంతో అంటే ఎంతో మనకి తెలియదు ఎంత మహాన్ భావం. ఆయన వచ్చేందుకు భూమి మీద కూర్చున్నారు అంటే కనుక అది చెప్పాను. మనం ఒకరితో మాట్లాడా, ఆయన చెప్పాను మిత్రుడు జ్వాలకుల్ గారితో ఆయన మాట్లాడుతుంటారు. ఆయన వాళ్ళకి జ్వాలకుల్ గారు అన్నట్టు ఆయనతో ఆయన చెప్పారు, ఫిజికల్ ప్లేన్లో ఉండడం అంటే చాలా అది వాళ్ళకి ఇప్పుడు వెళ్ళాలా అని అంతగా ఉంటుంది వాళ్ళకి. అంటే ఫిజికల్ ప్లేన్లో ఇదంతా కూడా ఒక ప్రిజనర్, ఇదంతా ప్రిజన్లోకి వచ్చేసినట్టే. అదే అన్నారు అప్పుడు జ్వాలకుల్ గారు గుర్తుడు ఆయన అదే అన్నారు జ్వాలకుల్ గారు. సో ఈజ్ పిలిగ్రిమ్, ప్రిజనర్గా వచ్చారు ఇది, అది చెప్తున్నారు. సో భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు అందరినీ కూడా ఒక పర్ఫెక్షన్లోకి తీసుకెళ్ళడానికి ఆయన సనత్ కుమార్ వారు భూమి మీద ఉండి పనిచేస్తున్నారు. బాగా తెలుసుకున్నాం. అందు గురించి మనం మారడానికి ఆయన వచ్చి ఉన్నారు. అలాంటప్పుడు మనం ఎంత తొందరగా అంటే చక్కగా మనం మారిపోతే ఆయనకి ఎంతో హెల్ప్ చేస్తున్నారు. అందరం కూడా ఆయన దేహంలో ఒక అణువు లాంటి వాళ్ళం. అందరం కూడా ఒక్కొక్క అణువు లాంటి వాళ్ళు. అందుగురించి మనం అంత తొందరగా మారితే అంత చక్కగా ఆయన యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళం అవుతాం. గురించి మన మార్గం మనం చక్కగా చదువుతాం అందరం. హిజ్ ఇంపర్ఫెక్షన్స్, దేర్ కంప్లీట్ హీలింగ్ విల్ సెట్ ది టర్మ్ ఫర్ హిస్ రిలీజ్. అది కంప్లీట్ హీలింగ్, అదే ఆయన రిలీజ్ అవ్వడం అప్పుడు జరుగుతుంది. బేర్ ఇన్ మైండ్ therefore that the stanzas 7 in number now to be given indicate the quality of the descending energies and the taints which these energies carry and convey to all forms which are vitalized by the life of our planet. ఇప్పుడు 7 స్టాంజాస్ అంటువంటి ఇస్తారు మనకి. ఈ 7 స్టాంజాస్ కూడా మనకి వైటలైజ్ చేసేటువంటి స్టాంజాస్ ఇవన్నీ కూడా. అంటే భూమి మీద ఈ ఇంపర్ఫెక్షన్ అన్నటువంటిది అందుతోంది. ఇంపర్ఫెక్షన్కి అతీతముగా మన తీసుకువెళ్ళి మనలో ఒక పర్ఫెక్షన్ అటువంటిది అందించడానికి మన మీద ఎంతో ప్రేమతో మనకి మాస్టర్ జ్వాలకుల్ గారు ఈ 7 స్టాంజాస్ అనేటువంటి మనకి అందిస్తున్నారు. 7 rays causes, the 7 ray causes of inharmony and disease are vitalized by the life of our
ప్లానెటరీ లోగోస్ అది. ఈ ప్లానెటరీ లోగోస్ వైటలైజ్ అవ్వడానికి ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇందులో ది 7 రే కాజెస్ ఆఫ్ ఇన్హార్మనీ అండ్ డిసీజ్. నెంబర్ 1 ఫస్ట్ స్టాండ్ దగ్గర చెప్తున్నారు. ద గ్రేట్ వన్ సెట్ హిమ్సెల్ఫ్ టు ఫాలో బై హిమ్సెల్ఫ్ అలోన్ హిస్ chosen path. He brooked no interference. He hardened in his courses. From plane to plane, this hardening proceeded. It grew and stiffened. His will was set, and crystal-like, brilliant, brittle, and hard. The power to crystallize was his. He brought not will to live, but will to die. So, death was his gift to life. Infusion and diffusion pleased him not. He loved and sought abstraction. As far as we can understand the significance of this stanza in relation to our theme of disease, the imperfection of this divine energy produces a peculiar attitude which expresses itself in the power to crystallize, to harden, to bring about attrition, and cause the great abstracting process which we call death. Other results are the many crystallizing processes going on in the physical form, all atrophying processes and old age. దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చదివడంగా చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో. ఓం శాంతి శాంతి.